హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీను ఆర్టిస్ట్ని. మీరు చూస్తున్నారు ఎస్ఆర్ 3D ఆర్ట్ పెయింట్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో చర్చ్ బ్యాక్గ్రౌండ్ ఆర్ట్ లేదా చర్చ్ బ్యాక్గ్రౌండ్ క్లౌడ్ ఆర్ట్ చేయబోతున్నాను. కాబట్టి బ్యాక్గ్రౌండ్ స్కై బ్లూ అంటే నాకు ఎంత సరిపోతుందో అంత కలుపుకొని ఆ బ్యాక్గ్రౌండ్ వేయడం అవుతుంది. ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ మొత్తం కలర్ వేసుకున్న తర్వాత వర్క్ చేయాలి. అంటే ముందు క్లౌడ్ డిజైన్ చేయాలి, ఆ తర్వాత మిగిలిన వర్క్ చేయాలన్నమాట. అయితే ఓన్లీ క్లౌడ్ డిజైనే కాదు, అంటే చర్చి బ్యాక్గ్రౌండ్ సింపుల్గా మరీ హెవీ కాకుండా అనమాట ఈ వీడియోలో చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి. ఈ విధంగా మనం ముందు ఎక్కించుకోవాలి వాల్ని. బ్యాక్గ్రౌండ్ ఎక్కించిన తర్వాత మొదట క్లౌడ్స్ అన్నమాట, అంటే మేఘాలు చేయాలి. ఇప్పుడు మీరు చూడండి, ఈ విధంగా వేస్ట్ పట్ట ముక్కలు అన్నమాట ఇది. అలాగని మళ్ళీ ఏదో కత్తెరతో ఏదో నీట్గా కట్ చేసింది కాదు, మామూలుగా ఎలా పడితే అలా చింపింది అనమాట అది. ఈ విధంగా స్ప్రే మిషన్ సహాయంతో ఈ యొక్క అట్ట ముక్కలు అవి లేకుండా చేయొచ్చు, కాకపోతే షేపుల కోసమని చేస్తూ కొన్ని డైరెక్ట్గా గన్నుతో చేయడం అవుతుంది. స్ప్రే గన్ అనమాట అది. ఈ విధంగా మనం వైట్ పెయింట్ అయితే వాడుతున్నవన్నీ ఎపెక్స్ ఎక్స్టీరియర్ అనమాట. ఎపెక్స్ పెయింట్ వైట్ వాడడం అవుతుంది. దయచేసి మీరు అది గమనించండి. మరి ఏది పడుతుంది వాడడానికి లేదు. ఎందుకంటే కొన్ని పెయింట్లు మనం వాడేటప్పుడు రాయల్ లగ్జరీ కానీ ఇంకా మిగిలినవి ఏమైనా వాడితే పెయింట్ మీద మనం ఈ వైట్ వాడుతున్నప్పుడు పీల్ చేస్తుంది అనమాట. వైట్ అంత బ్రైట్నెస్ ఉండదు. కాబట్టి దయచేసి మీరు ఇలాంటి డిజైన్లకి వీటికి లేదా 3D డిజైన్ చేస్తున్నప్పుడు మీరు ఎఫెక్ట్స్ కానీ అల్టిమా కానీ మీరు ఇలాంటివి వాడాలి. అంటే కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళ కోసం నేను చెప్తూ ఉన్నాను. ఈ విధంగా క్లౌడ్స్ అన్నమాట. ఈ విధంగా మనం ఎక్కడెక్కడ కావాలో అక్కడ చేసుకోవాలి. క్లౌడ్స్ ఒకదాని మీద ఒకటి ఉన్నట్టు. ఇది చర్చి బ్యాక్గ్రౌండ్ కాబట్టి దేవుడు తిరిగి లేచిన తర్వాత, అంటే మరణించి తిరిగి లేచిన తర్వాత వెళ్ళినప్పుడు కానీ లేదు అని అంటే రెండో రాకడలో వస్తున్నప్పుడు కానీ మరి మేఘారుడై వస్తాడు అని చెప్తున్న లెక్క ప్రకారము ఈ మేఘాలు అన్నవి కొద్దిగా ఎక్కువగా ఉండాలన్నమాట. అందుకనే ఒకదాని మీద ఒకటి ఉంటున్నట్టు చాలా దగ్గరలో చేయడం అయింది, ఇలా చేయడం అవుతుంది. కాబట్టి దయచేసి మీరు అది అబ్జర్వ్ చేయండి. క్లౌడ్స్ అనమాట. ఓకే,
ఇదిగోండి ఇంకెక్కడెక్కడ మనం వేయాలో అలాగా చూడండి, అంత దగ్గరగా అనమాట. కొన్ని దగ్గరలో అలాగా దగ్గరలో ఉంటున్నట్టు ఈ క్లౌడ్స్ చేయడం అవుతుంది, కొద్దిగా క్లమ్జీగా. కాబట్టి మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి, మీరు కూడా చేయండి. నేను ఈ వీడియోలు చేయడానికి కారణం ఏంటంటే, తెలియని వాళ్ళు నేర్చుకుంటారు అన్న ఉద్దేశంతోనే ఈ ఛానల్ పెట్టడమైంది. చాలాసార్లు మీకు నేను చెప్తూ ఉన్నాను. కాబట్టి మీరు చూడండి, ఒకవేళ ట్రై చేయాలి అన్న వాళ్ళు మీరు ఈ విధంగా చేయొచ్చు. అది మీ స్కిల్ని బట్టి. సేమ్ ఇలాగే చేయాలని కాదు, ఇది మీరు ఒక ఉదాహరణగా తీసుకొని లేదా ఒక మోడల్గా తీసుకొని మీరు మార్చుకోవచ్చు. ఇదిగోండి ఇప్పుడు వైటు, ఎల్లో, బ్లాక్, రెడ్, గ్రీన్ ఈ కలర్తో కొండలు లేకపోతే స్టోన్స్ ఇటువంటివి మనం వేద్దాం. ఇప్పుడు చూడండి, వాటితో ఇప్పుడు స్టోన్స్ అనమాట ఆ రాళ్ళని చేయడం అవుతుంది. అలాగా హ్యాండ్ వర్క్ అవుతుంది, ఎందుకంటే కొద్దిగా మరి మిషన్లో లేదా గన్నులో మనం ఫిల్టర్ చేసి మళ్ళీ క్లీన్ చేయడం ఎందుకని హ్యాండ్ వర్క్ చేస్తున్నాను అనమాట. డార్క్ షేడ్స్ అలాగే లైట్ షేడ్స్ అవన్నీ ఎలా ఇస్తున్నాం కొంచెం చూడండి. ఇవన్నీ వాటర్ బేస్డ్ అనమాట. ఇది ఎపెక్స్లో చేస్తున్నాం. ఎక్స్టీరియర్ ఎనామిల్ కాదు. అంటే సిలువ ఒరిజినల్ వుడ్, టేక్ వుడ్డే పెట్టడం అయిందనమాట. అంటే మామూలుగా ఆర్ట్ వేసింది కాదు, అంటే పెయింట్తో కాదు, ఒరిజినల్ వుడ్ అనమాట. ఒక 3 ఇంచెస్ బయటకు వచ్చేలా సెట్ చేయడం అయింది. బ్యాక్ లైట్ వస్తుంది, జిగ్జాగ్ లైట్ అంటే రూప్ లైట్ వస్తుంది. సీలింగ్కి రూప్ లైట్ వేస్తాం కదా, అలాంటి లైటు మల్టీ కలర్ లైటు బ్యాక్ వస్తుంది. కాబట్టి ఒరిజినల్ సిలువ అంటే ఒరిజినల్ కర్రతో చేసినటువంటి సిలువ వేయడమైంది. క్లౌడ్ అయిన తర్వాత మిషన్ వర్క్ కదా, అది అయిన తర్వాత ముందు ఎంత డౌన్ వస్తుంది లేకపోతే ఎంత హైట్లో వస్తుంది చూసి తర్వాత స్టోన్ వేయాలన్నమాట. అందుకని అంటే కరెక్ట్గా పాతినట్టు అనమాట, అక్కడ పెట్టినట్టు కనిపించాలి. అందుకని క్లౌడ్ అయిన తర్వాత ఒరిజినల్ సిలువని ఫిట్ చేయడమైంది. అది ఫిట్ చేసిన తర్వాత ఇప్పుడు స్టోన్ ఇంకా హీల్స్ అవి వేయడం అవుతుందన్నమాట. ఈ అంటే రాళ్ళ మధ్యలో సిలువ వేసినట్టు కొద్దిగా అనిపించేలా ఆ విధంగా చేయాలని అనుకుంటున్నాను. కాబట్టి ఇప్పుడు అది చేయడం అవుతుంది. అది అయిన తర్వాత సైడ్ కొండలు ఉన్నట్టు ఇవన్నీ కూడా మరి చేయడం అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఆ కొండలు, రాళ్ళు, కొండలు ఉన్నట్టు ఇటువైపు ఇప్పుడు కొండలు వేద్దాం. చూడండి, డార్క్ షేడ్ నుండి కొద్దిగా డార్క్ మబ్బులు వచ్చినప్పుడు కొద్దిగా లైట్గా ఆ మబ్బు టైప్ ఉంటుంది కాబట్టి డార్క్ షేడ్ లైట్గా ఇవ్వడం అవుతుంది. పూర్తిగా గ్రీన్ కాకుండా ఈ విధంగా అనమాట కొండలు మీరు చూడొచ్చు. ఇక్కడ మొత్తం హ్యాండ్ వర్క్ అనమాట, బ్రష్ వర్క్ అవుతుంది. మీరు చూడండి, ఈ విధంగా మనం కొండలు వేసుకోవచ్చు.
లైటింగ్ వచ్చిన దగ్గర లైట్ షేడ్స్ అవన్నీ మనం ఇవ్వాలి. డార్క్ షేడ్స్ కూడా మనం ఇవ్వాలి. అంటే లైటింగ్ కొట్టని ప్లేస్లో డార్క్ షేడ్స్ ఇవ్వాలన్నమాట. ఈ విధంగా మనం హిల్స్ని అంటే కొండల్ని మనం వేయొచ్చు. చాలా రకాల కొండలు ఉంటాయి. మంచు కొండలు ఉంటాయి, అలాగే మామూలుగా చెట్లు ఉన్నటువంటి కొండలు ఉంటాయి. ఇలా చాలా రకాలైనటువంటి కొండలు ఉంటాయి. కాబట్టి కొండ మీద మరి సిలువ వేసినట్టు కాబట్టి సైడ్లు కొండలు ఉన్నట్టు మరి వేయడం అవుతుంది. ఇప్పుడు కింద గ్రీన్ అన్నమాట. కింద ఏమంటారు, గార్డెన్ టైప్ కింద అలా కొండలంచున అలా కిందికి వస్తున్నట్టు మరి ఆ ఉంచిన ప్లేస్ ఏమిటనంటే అలాగా ఆ సిలువ వేసినటువంటి ఆ రాళ్ళు మధ్యలో నుండి సైడ్ నుండి అనమాట వాటర్ వస్తున్నట్టు, అంటే నీళ్ళు వస్తున్నట్టు. అంటే ఒక చిన్న కాన్సెప్ట్ అనమాట. మామూలుగా మనం అలా వేయడం అవుతుంది. అంటే అక్కడక్కడ లైట్, అక్కడక్కడ డార్క్ అనమాట. మనం వైటు, ఎల్లో, గ్రీను లేదా అవసరం వచ్చినప్పుడు కొద్దిగా బ్లాక్ని కూడా డార్క్ షేడ్లో మనం వాడుతూ అలా రావాలి. కాబట్టి ఈ విధంగా చేయండి. చేస్తున్నాను చూడండి. మామూలుగా బ్రష్ వర్క్ అనమాట. చాలా సింపుల్గా, హెవీ వర్క్ కాదు, చాలా సింపుల్గా స్టోన్ మధ్యలో వాటర్ వస్తున్నట్టు. అంటే బైబిల్లో ఉన్నటువంటి ఒక మాట ప్రకారం ఏమిటనంటే జీవజలము అన్నటువంటి మాట లేదా దాన్ని ఉద్దేశించి చేయడం అవుతుంది అనమాట. సిలువ దగ్గర మరి ఆయన ప్రాణాన్ని పెట్టి మానవాళిని రక్షించిన ఒక రక్షణ మార్గము అలా భావించుకున్నట్లయితే అటువైపు నుండి వే ఉంటుంది, మీరు లాస్ట్లో చూడొచ్చు. అంటే ఆ రక్షణ వైపు మార్గము అన్నట్టుగా మామూలు వే చేయడం అయిందనమాట, దారి సిలువ దగ్గరికి. వాళ్ళు అక్కడ నుండి ఆ యొక్క జీవజలాన్ని వస్తున్నట్టు అని మామూలుగా వేయడం అయింది అవుతుందన్నమాట. కాబట్టి ఇటువైపు నుండి వాటర్ అలా వస్తున్నట్టు అలా ఇది చేయడం అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, అదిగోండి ఫుల్ రాళ్ళు ఉన్నాయి. రాళ్ళ మధ్యలో ఉన్న సిలువ పైకి వెళ్తుంది. ఆ లైటింగ్ మీకు చెప్పాను కదా, లైటింగ్ వస్తుంది. అటు పక్క కొండలు, ఆ తర్వాత వాటరు ఇప్పుడు చేస్తున్నాం. ఫుల్ వీడియో చూడండి. అటువైపు నుండి అదిగోండి వే, క్లౌడ్స్ ఉన్నాయి, కొండలు, ఇటువైపు నుండి వే ఉంది సిలువ దగ్గరికి వెళ్ళడానికి. అలాగే ఆ సిలువ నుండి ఇటు అటువైపు అనమాట జీవజలాన్ని వస్తున్నట్టు అనమాట. ఈ చిన్న కాన్సెప్ట్ అనమాట ఇది ఈ విధంగా. కాబట్టి ఎలా అనిపించిందో మీకు ఈ వీడియో మరి కామెంట్ చేయండి. అలాగే నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.